కేవలం 11 బంతులకే 50 పరుగులు, 29 బంతుల్లో 94 పరుగులు, సెంచరీకి కేవలం 6 పరుగుల దూరం. కానీ ఆ 29 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ చేసిన విధ్వంసం చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. 8 సిక్స్లు, 10 ఫోర్లు. ఇది ఐపీఎల్ కాదు, ఏ ఫ్రాంచైజ్ క్రికెట్ కూడా కాదు. ఇండియా ఏ తరపున ఆడిన ఒక యువ బ్యాటర్ శ్రీలంక ఏ బౌలర్లని చిన్నపిల్లల్ని చేసి ఆడుకున్నాడు. ఇండియా ఏ మరియు శ్రీలంక ఏ మధ్య జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ తన పవర్ఫుల్ బ్యాటింగ్తో మ్యాచ్ని ఒక విధ్వంసంలా మార్చేశాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఒక భయంకరమైన ఆట చూపించాడు. శ్రీలంక ఏ బౌలర్లకి అవకాశం కూడా ఇవ్వకుండా 6లు 4లతో స్టేడియంని మారుమోగించాడు. ఫైనల్ మ్యాచ్ ప్రెజర్లో చాలామంది ప్లేయర్స్ చాలా జాగ్రత్తగా ఆడతారు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం ప్రెజర్ని ఎంజాయ్ చేశాడు. శ్రీలంక బౌలర్స్ లైన్ అండ్ లెంత్ మొత్తం డిస్టర్బ్ చేశాడు. పవర్ ప్లేలోనే మ్యాచ్ మొత్తం ఇండియా ఏ వైపు తీసుకొచ్చాడు. ఒక స్టేజ్లో సెంచరీని ఈజీగా కంప్లీట్ చేస్తాడని అందరూ అనుకున్నారు. దురదృష్టవశాత్తు 94 పరుగుల్లోనే అవుట్ అయ్యాడు. 6 పరుగుల దూరంలో సెంచరీకి అవుట్ అయిన తన ఇన్నింగ్స్ మాత్రం సెంచరీకి ఏమాత్రం తక్కువ కాదు. ఈ భయంకరమైన ఇన్నింగ్స్ చూసిన తర్వాత క్రికెట్ దిగ్గజాలు అందరూ ఒకటే మాట్లాడుతున్నారు. వైభవ్ సూర్యవంశీ ఇండియా ఫ్యూచర్ స్టార్ అవుతాడని అంటున్నారు. 29 బంతులు, 94 పరుగులు, 8 సిక్స్లు, 10 ఫోర్లు. ఈ ప్రభంజనాన్ని క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ ఇన్నింగ్స్తో ఇండియా ఏ భయంకరమైన విజయాన్ని సాధించింది. ఈ ట్రై సిరీస్లో ఛాంపియన్గా నిలిచింది. వైభవ్ సూర్యవంశీ సెంచరీ మిస్ అయిన చరిత్ర సృష్టించాడు. సూర్యవంశీ చేసిన ఈ విధ్వంసం గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. మన ఛానల్లో క్రికెట్ గురించి ప్రతి హైలైట్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.